ప్రతి సంఘం ఏదో ఒక డినామినేషన్ కింద ఉంటుంది. ఆ డినామినేషన్ స్థాపించిన ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏదో చెప్పుంటాడు, ఏదో పండగనో లేకపోతే ఆచారమో పద్ధతో ఏదో ఒకటి పెట్టుంటాడు. ఖాళీగా అయితే పోయి ఉన్నాడు, ఖాళీగా అయితే ఎవడు వాడు ఏదో ఒకటి పెట్టే పోతాడు. ఇప్పుడు ఆ మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఆ పండగ కానీ ఆచారం కానీ చేస్తూనే వస్తూ ఉంటారు. ఆ చర్చిలోకి వెళ్ళి ఇది తప్పు కదా అనండి, మీరు మర్యాదగా బయటకు వస్తారేమో చూడండి, మిమ్మల్ని మర్యాదగా బయట పంపిస్తారేమో చూడండి. అదే సంఘానికి వెళ్ళి యేసుప్రభుని తిట్టండి, దేవుడు చూసుకుంటారులే అని విడిచిపెట్టేస్తారు, ఏమనరు. అక్కడికే వెళ్ళి యేసుప్రభుని తిట్టండి, యేసుప్రభు ఏం దేవుడు అండి అనండి, వాళ్ళు ఏమంటారు తెలుసా, వాడి కర్మలే వాడి కర్మ అనుభవిస్తాడు, దేవుడు చూసుకుంటాడు, మనం ఏం చేస్తాం అన్నట్టుగా వదిలిపెడతారు. యేసుప్రభుని కాకుండా వాళ్ళ పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడే, ఆయన తిట్టండి, వదిలిపెడతారేమో చూడండి, అసలు వదిలిపెట్టరు. అంటే యేసుప్రభుని తిడితే నొప్పి రాలే, వీళ్ళ సంఘానికి పెద్ద ఒక ఆయన ఉన్నాడే, ఆయన తిడితే మాత్రం అది పరిస్థితి. ఇది ఇప్పటిది కాదంట, యేసుప్రభుకే తగిలింది ఇది. భోంచేస్తుంటే ఎదురుగా వచ్చి నీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోవాలా, ఎలా చేతులు కడుక్కోవాలా, పెద్దల పారంపర్యాచారం చొప్పున ఎందుకు శుద్ధి చేసుకోవాలో చెప్పు. ఆ పెద్దెవడరా నాయన అంటే వాడెవరో ఆయన చెప్పాడు ఎప్పుడో, ఇప్పుడు ఎందుకు నువ్వు అలా శుద్ధి చేసుకోవాలా, ఎందుకు చేసుకోవాలి? భోంచేసే ముందు మట్టి పోతే చాలు కదా.